వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. చాలా బిగ్ ట్విస్ట్ గా చెప్పొచ్చు. భార్యే ఒక ప్రియుడితో కలిసి ఈ నిర్వాకానికి పాల్పడిందట. ఏకంగా ఒక కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో కనిపించే వ్యక్తి సుమంత్ రెడ్డి. కాజుపేటలోని ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉన్నాడు సుమంత్ రెడ్డి. అయితే రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆవిడే ఫ్లోరా, సుమంత్ రెడ్డి భార్య. ఆమె ఒక తన ప్రియుడితో కలిసి సుమంత్ రెడ్డి పైన హత్య చేయించబోయింది. ఏకంగా ప్రస్తుతం ఆయన ఆ ఘటనలో గాయాల పాలైపోయి తీవ్రమైనటువంటి కత్తిపోట్లతో ప్రజెంట్ ఆయన ఆసుపత్రి బెడ్ పైన చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే భర్త సుమంత్ రెడ్డి హత్యకి భార్య ఫ్లోరానే ప్లాన్ చేసింది. ప్రియుడు సామేల్తో కలిసి ఈ యొక్క నిర్వాకానికి పాల్పడింది. ఏఆర్ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకుంది ఈ యొక్క విషయం పైన. గతంలో ఇద్దరు కూడా సంగారెడ్డిలో డాక్టర్గా పనిచేసేవాడు సుమంత్ రెడ్డి. భార్యతో కలిసి సంగారెడ్డిలో ఉండేవాడు. అయితే సంగారెడ్డిలో ఫ్లోరా జిమ్కు వెళ్ళేదట. జిమ్కు వెళ్ళే టైంలో ఫ్లోరాకి సామేల్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలియడంతో ఫ్లోరాని మందలించాడు సుమంత్ రెడ్డి. అక్కడి నుంచి తిరిగి వరంగల్ షిఫ్ట్ అయిపోయాడు. ఫ్యామిలీతో సహా వరంగల్ షిఫ్ట్ అయిపోయి కాజీపేటలో ఒక క్లినిక్ నడుపుతున్నాడు. రంగశాయిపేట డిగ్రీ కాలేజీలో ఫ్లోరా తన భార్య లెక్చరర్గా పనిచేస్తోంది. అయితే సుమంత్ని చంపేస్తే ప్రియుడితో కలిసి ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో సామేల్తో కలిసి ఈ యొక్క ప్లాన్ వేసింది ఫ్లోరా. సుమంత్ను హత్య చేసేందుకు ఒక ఏఆర్ కానిస్టేబుల్ రాజు సాయం తీసుకుంది. ఆ రాజుతో పాటుగా సామేల్ ఇద్దరిని కలిసి నిర్వాకానికి పాల్పడే విధంగా చేసింది. ఈ నెల 19న వరంగల్ బట్టుపల్లి సమీపంలో సుమంత్ కారు అడ్డగించి ఐరన్ రాడ్లతో దాడి చేశారు సామేల్, రాజు ఇద్దరు కూడా. సుమంత్ రెడ్డి పరిస్థితి విషమించింది. దీంతో ఆసుపత్రి తరలించారు. హుటాహుట్న ఆసుపత్రి తరలించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన బట్టుపల్లి వరంగల్ రహదారి పైన, ప్రధాన రహదారి, రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపైనే అందరూ చూస్తుండగానే అటుగా కొంతమంది వెళ్తూనే ఉన్నారు. అంతలోనే కారును అడ్డగించి బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో, కత్తులతో సుమంత్ రెడ్డి పైన దాడి చేశారు.